ఒకప్పుడు ఏంటంటే ఏజ్ పెరిగిన తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ చూస్తున్నప్పుడు హార్ట్ స్ట్రోక్స్ అనేది మనం వింటూ ఉండేవాళ్ళం. కానీ నవేడేస్ ఏంటంటే 35+ ఉన్న వాళ్ళకి కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి. బైపాస్ సర్జరీ జరిగింది రీసెంట్‌గా నాకు అని చెప్తున్నారు. అసలు గుండెకు సంబంధించిన సమస్యలు ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువగా చూస్తున్నామంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగినారమ్మా. ఈ క్వశ్చన్కి సమాధానం ఎలా చెప్పాలంటే, ఫస్ట్ ఒక మనిషి అంటాడు, నేను ఇంతవరకు ఎప్పుడు హాస్పిటల్కే వెళ్ళలేదండి, ఒకటేసారి హార్ట్ అటాక్ వచ్చిందంటాడు. 40 ఏళ్ళ పేషెంట్ మా దగ్గరికి వచ్చేసి ఉంటాడు, డైరెక్ట్ చెస్ట్ పెయిన్ అని అంటున్నాడు, ఈసీజీ తీసి ఉంటాము, హార్ట్ అటాక్ వచ్చేసింది అని చెప్తాం. సార్ ఇంతవరకు మేము చిన్న జలుబు దగ్గు కూడా మాకు ఫేస్ చేయలేదు సార్, మీరు డైరెక్ట్ హార్ట్ అటాక్ అంటున్నారు, ఇప్పుడు బైపాస్ సర్జరీ అంటున్నారు, ఏంటి సార్ మా సమస్య? నేనేమంటానంటే, ఒక మనిషి పుట్టుకతో ఎట్లయితే ఆస్తిపాస్తులు తెచ్చుకుంటాడు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, గుండె సంబంధిత సమస్యలు కూడా గుండె సంబంధిత సమస్యలకు సంబంధించినటువంటి ఫెమిలియల్ ఇన్సిడెంట్స్ అంటాం, జీన్స్, జెనెటిక్స్ కూడా వాడు తెచ్చుకుంటాడు. ఎవరైతే జన్యువులు వాళ్ళకి ఏమవుతుందంటే, షుగర్ వచ్చే జన్యువులు వాళ్ళకు ఆల్రెడీ పుట్టుకతోనే వచ్చేసింటాయి. కొంతమంది హైపర్ కొలెస్ట్రాలేమియా అంటాం, కొలెస్ట్రాల్ ఎక్కువ వచ్చేటువంటి జన్యువులు వాడు పుట్టుకతోనే తెచ్చుకొని ఉంటాడు. అట్లాగే వాళ్ళకు రిట్రోగ్రేడ్గా ఎంక్వైరీ చేస్తే వాళ్ళ నాన్నగారికో వాళ్ళ తాతగారికో హార్ట్ అటాక్తో చనిపోయినాడు అని చెప్తారు. అంటే ఫ్యామిలీ హిస్టరీ. ఎస్, ఫ్యామిలీ హిస్టరీ. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలోనే ఉండిండొచ్చు అంటాను. సెకండ్ థింగ్ ఈజ్ డైట్ అనేటువంటిది ఇప్పుడు మనము రీసెంట్ స్టడీస్ చేస్తే 50% ఆఫ్ డిసీజెస్ డైట్ వల్లనే వస్తున్నాయని చెప్తారు. మన పాతకాలంలో మనం తినేటువంటి ఆహారపు అలవాట్లు కానీ ఇప్పుడు ఆహారపు అలవాట్లు కానీ చాలా తేడా ఉంది. మనము చిన్నప్పుడు ఎప్పుడు కుర్కురేలు తినలేదు, లేస్ ప్యాకెట్లు తినలేదు. ఈ స్టోర్డ్ ఫుడ్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వీటి వలన ఎప్పుడు ఎక్కువగా కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలు పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్స్ అవి ఇవి తింటుంటారు. అసలు మేము గైటన్ అనేటువంటి టెక్స్ట్ బుక్ చిన్నప్పుడు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో చదువుకుంటాం పెథాలజీ గురించి. దాంట్లో ఫ్యాట్ స్ట్రీక్స్ అనేటువంటివి, రక్తనాళాల్లో ఫ్యాట్ స్ట్రీక్స్ అనేటువంటివి 1 year ఓల్డ్ చైల్డ్లో కూడా ఉన్నట్టు వాళ్ళు డిఫైన్ చేసినారు. అంటే చిన్నప్పటి నుంచే 1 yearలో నుంచే ఫ్యాట్ స్ట్రీక్స్ ఫామ్ అయ్యి గ్రాడ్యువల్గా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయిపోయి కొలెస్ట్రాల్ ప్లాక్స్ ఫామ్ అయిపోయి అవి 30 yearsకో 40 yearsకో ఎస్టాబ్లిష్ కావచ్చు. సో గుండె జబ్బు అనేటువంటిది ఒక్క క్షణంలో వచ్చేది కాదు, అది గ్రాడ్యువల్గా మన ఆహారపు అలవాట్ల వలన కూడా రావచ్చు. ఆహారపు అలవాట్ల వలన చిన్నప్పటి నుంచి ప్రోగ్రెషన్లో వస్తుంది.